मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. నేడు మనం మహాభారతం నుండి అద్భుతమైనటువంటి ఒక కథను చెప్పుకోబోతూ ఉన్నామండి. మహాభారతంలో లేని విషయం అంటూ ఏదీ లేదు, దృష్టిలో పెట్టుకోండి. అందుకే మహాభారతాన్ని ఉద్దేశించి యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్. మహాభారతంలో ఏదైతే ఉందో అదే ప్రపంచం అంతటా ఉన్నది. మహాభారతంలో లేనిది ప్రపంచంలో మరెక్కడా లేదు. అంటే మహాభారతంలో లేని విషయం కొత్తగా ఇంకో చోట దొరకదు అని చెబుతూ ఉన్నారు. ఇంత గొప్పది మహాభారతం. ఇంత స్పష్టంగా మహాభారతం గురించి చెబితే, మహాభారతంలో ఇన్ని విషయాలు ఉంటే 1,00,000 శ్లోకాల్లో మన వాళ్ళు చాలామంది తెలియక అజ్ఞానంతో మహాభారతం వంటి ఉద్గ్రంథం, మహాభారతం వంటి అద్భుతమైన దివ్యోపదేశం కలిగినటువంటి హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి ఏదో ఉంది, వాళ్ళ పుస్తకాల్లో ఏదో చెప్పేశారు, వాళ్ళ నల్లట్ట పుస్తకాలు, ఇతర రకరకాల అట్టల పుస్తకాలు, విదేశీయ మతాలు, వాటిల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారండి. ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, దృష్టిలో పెట్టుకోండి. అలాంటి మహాభారతం నుండి మనం అద్భుతమైనటువంటి ఒక కథను చెప్పుకుంటూ ఉన్నాం. మనకు శాంతి పర్వంలో ఈ యొక్క కథ కనిపిస్తుందండి. 3 చేపల కథ. మనుషులు 3 రకాలుగా ఉంటారు. ఆ 3 రకాల మనుషులు కూడా ఎవరు అనంటే కనుక, అనాగత విధాత ఒక ఆయన, ప్రత్యుత్పన్నమతి రెండో ఆయన, మూడో ఆయన దీర్ఘసూత్రి. అనాగత విధాత అంటే ఎవరట? రాబోయేటటువంటి ఆపదను ముందే ఊహించి ముందు జాగ్రత్తగా ఆ ఆపద నుండి తప్పించుకునేటటువంటి చర్యలు చేపట్టేవాడు అనాగత విధాత. రెండవ వాడు ప్రత్యుత్పన్నమతి. ముందు జాగ్రత్తలు అవి తీసుకోకుండా సమస్య వచ్చినప్పుడు మాత్రమే దాని యొక్క పరిహారం చేసుకుంటూ ఉంటాడు. సమస్య వచ్చినప్పుడు దీని నుండి ఎలా బయటపడాలి అని చెప్పేసి ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటాడు, బయటపడతాడు. మూడో వ్యక్తి దీర్ఘసూత్రి అని ఉంటాడు. ఎప్పటికీ కూడా అలా ఆలోచిస్తూ ఉంటాడు, ఏ నిర్ణయము తీసుకోడు, నిర్ణయం అనేది ఉండదు, ఆలోచిస్తూ ఉంటాడు. ఆపద వస్తోందని తెలుసు, ఆపద నుండి బయటపడడానికి ఏం చేయాలో కూడా మిత్రులు చెప్పి ఉంటారు. అయినా కూడా ఎడతెగని ఆలోచనతో అలా ఉండిపోతాడు, ఏమీ చేయడు. ఈ ముగ్గురులోనూ కూడా మొట్టమొదటి వాడు ఎవరైతే ఉన్నారో అనాగత విధాత ఎప్పటికీ బాగుపడతాడు, సుఖపడతాడు అని శాస్త్రం చెబుతుంది. ప్రత్యుత్పన్నమతి అనేటటువంటి వాడు సమస్య వచ్చినప్పుడు మాత్రమే పరిష్కారం వెతుక్కుని సమస్య నుండి బయటపడతాడు. కాబట్టి అతడు బాగుపడడం అనేటటువంటిది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. ఒక్కోసారి అతని వ్యూహం, అప్పటికప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అదంతా కూడా సఫలం అవ్వచ్చు, ఒక్కోసారి విఫలం అయిపోవచ్చు. కావున అలాంటి పరిస్థితుల్లో ఉండేవారు సందిగ్ధంలో ఉన్నట్టే లెక్క. అదృష్టం ఉంటే బయటపడతారు, అదృష్టం లేకపోతే కనుక నశిస్తారు అని. మూడవ వ్యక్తి దీర్ఘసూత్రి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచన చేస్తూనే ఉంటాడు, చూసారా? అలాంటి వాడు నశిస్తాడు అని చెప్పేసి చెబుతూ ఉన్నది మహాభారతం అండి. అనాగత విధాత ఎంత గొప్పవాడు అనంటే కనుక ఒక కథ, చేపల కథ అండి. 3 చేపలు ఒక చిన్న చెరువులో కలిసి నివసిస్తూ ఉండేవి. ఈ 3 చేపలు కూడా మిత్రులు, మైత్రీ భావంతో జీవిస్తూ ఉండేవి. అందులో మొట్టమొదటి చేపే అనాగత విధాత. కొంతమంది బెస్తవాళ్ళు వచ్చి ఆ చిన్న చెరువులో ఉన్నటువంటి నీటిని తోడుతూ ఉంటారు. అంటే నీళ్లు బాగా తోడి నీళ్లు పూర్తిగా తగ్గిన తర్వాత చేపల్ని పట్టుకుంటారు. ఆ విధంగా బెస్తవాళ్ళు వచ్చి చిన్న చెరువుని తోడడం, లేకపోతే చిన్న చిన్న కాలువల ద్వారా నీటిని బయటికి పంపించడం, ఈ చర్యలు చేపడుతూ ఉన్నారు అనంటే కనుక మొత్తం చేపల్ని పట్టుకోవడానికి వాళ్ళు ఏదో ఒక వ్యూహం చేయబోతున్నారు అని అర్థం. దీనిని పసిగడుతుంది ఆ యొక్క అనాగత విధాత అనే చేప. బెస్తవాళ్ళు వచ్చి ఈ యొక్క నీటిని తోడేస్తూ ఉన్నారు, నీటిని బయటకు పంపించేస్తూ ఉన్నారు, మనకేదో ఆపద రాబోతూ ఉన్నది, కావున మనం ఇప్పుడే మరొక మంచి ప్రదేశాన్ని చూసుకోవడం మంచిది అని చెప్పేసి మిత్రులైనటువంటి 2 చేపలకు కూడా చెబుతుంది అనాగత విధాత. చెప్పినప్పుడు ఈ యొక్క ప్రత్యుత్పన్నమత ఏమంటాడంటే, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఇప్పటికిప్పుడు మనం ఏమీ కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు, సమస్య వచ్చినప్పుడు చూసుకోవచ్చు అని ప్రత్యుత్పన్నమతి అనేటటువంటి 2వ చేప చెబుతుంది. 3వ చేప మాత్రం ఏ సమస్య లేదు, దేనికి కంగారు పడక్కర్లేదు అన్నట్లుగా అలా చూస్తూ ఉండిపోతుంది. సరే వీళ్ళిద్దరితో నాకెందుకులే అని చెప్పేసి మొట్టమొదటి చేప ఏం చేస్తుంది, ఆ చిన్న చెరువు నుండి వేరే పెద్ద చెరువులోకి వెళ్ళిపోతుంది.
బెస్తవాళ్ళు మొత్తం నీటిని బయటకు పంపించిన తర్వాత దాదాపుగా ఉన్నటువంటి ఆ యొక్క చేపల్ని వల వేసి పట్టేసుకుంటూ ఉంటారు. అప్పుడు రెండో చేప ప్రత్యుత్పన్నమత ఏం చేస్తుంది? వలనే కొరికి పట్టుకుని ఉంటుంది. పట్టుకుని ఉండి వల లోపల పడకుండా వలనే ఆధారంగా చేసుకుని బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి ఇంకొక చెరువులోకి వెళ్ళిపోతుంది. వల లోపల పడదు, అలాగని అదే చెరువులో కూడా ఉండిపోకుండా సమయానికి తగినట్లుగా వ్యవహరించుకుని బాగానే ప్రాణాలు కాపాడుకుంటుంది. కానీ మూడో చేప ఏదైతే ఉందో దీర్ఘసూత్రి, ఎడతగని ఆలోచన, ఏ నిర్ణయాలు తీసుకోదు. ఈ చేప ఏం చేస్తుంది అని అంటే కనుక ఏమీ చేయలేక, అంటే చేయడానికి ఏం లేదు, అలా ఆలోచిస్తూ కూర్చుంది. వాళ్ళు వేసినటువంటి వలలో పడిపోయింది. ఆ తర్వాత ఆ చేపను వంట కూడా చేసుకుని తినేశారు. ఈ విధంగా 3 రకాల చేపలు ఏ విధంగా ఉన్నాయో మనుషుల్లో కూడా 3 రకాలు ఉంటారు. ఆలోచిస్తూ కూర్చోకూడదు, ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటూ ఉండాలి. ధర్మరాజుకి మహర్షి ఈ కథ చెబుతూ, రాజు అనేటటువంటి వాడు నిర్ణయం గట్టిగా తీసుకుంటూ ఉండాలి. నిర్ణయం తీసుకోనటువంటి ఒక పరిస్థితిలో ఎల్లప్పుడూ సందిగ్ధంగా రాజు ఉండిపోకూడదు. సరే, ముందస్తుగా ఆలోచించగలిగేటటువంటి సమర్థులైన మంత్రులు మొదలైనటువంటి పరివారం లేనటువంటి రాజులు ఒక్కోసారి ముందస్తుగానే ఆలోచించలేకపోయినా సమస్య వచ్చిన వెంటనే శరవేగంతో ఆలోచించి పరిష్కారం అనేది వెతుక్కోవాలి. ఈ రెండూ చేయలేని వాళ్ళు ఖచ్చితంగా దీర్ఘసూత్రిలాగా నశిస్తారు అని చెప్పేసి మనకు ఈ కథ తెలియజేస్తూ ఉన్నది. ఇక్కడ రాజు అనంటే కుటుంబ యజమాని దృష్టిలో పెట్టుకోండి. కుటుంబ యజమాని కూడా తన కుటుంబానికి రాబోయేటటువంటి ఆపదలను ముందే పసిగట్టాలి. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించడం కాదు, లేదా సమస్య వచ్చిన తర్వాత ఆ యొక్క సమస్యకు లొంగిపోవడం కూడా కాదు. నేటి రోజుల్లో మన హిందువుల్లో చాలామంది వాళ్ళ ఆడపిల్లల్ని పాషండ మతాల వాళ్లకు ఇచ్చి పెళ్లి చేయాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఇదే. ముందు నుండే హిందువులు తమ ఆడపిల్లలకు తగిన విధంగా హిందూ సాంప్రదాయాలు అవి చెప్పకుండా ఉండడం వల్ల వాళ్లకు వేరే మతాల పట్ల అభిమానం ఎక్కువై ఇంట్లో ప్రేమ తగ్గడం వల్ల బయట వాళ్ళ పట్ల ప్రేమాభిమానాలు పెరిగి వాళ్ళ వలలో పడిపోతూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు పడకుండా ముందు జాగ్రత్తలు కుటుంబ యజమాని తీసుకోవాలి. కనీసం సమస్య వచ్చినప్పుడైనా సరే ఆ విధంగా పాషండ మతాల అబ్బాయిలతో మన హిందువుల అమ్మాయిలు వెళ్ళిపోకుండా అప్పటికప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా హిందుత్వ సంస్థలు మొదలైనటువంటి వాళ్ళతో మాట్లాడుకుని చర్యలు తీసుకోవాలి. ఈ రెండూ చేయకుండా ఉండిపోయి ఏమీ చేయలేని వాడు ఏం చేస్తాడు? అన్ని మతాలు సమానమే, మన అమ్మాయి ఏ మతం వాడిని పెళ్లి చేసుకుంటే ఏమిటి, వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే చాలు అని చెప్పేసి కబుర్లు చెబుతూ ఉంటారు. జీవితాంతము వాళ్ళు సుఖంగా ఉంటారో ఉండరో అయినా చూడవచ్చాడా? కానీ లోకంలో మనం ఎన్నో దృష్టాంతాలు చూస్తూ ఉన్నాం, ఎన్నో ఉదాహరణలు చూస్తూ ఉన్నాం. కావున హిందూ అమ్మాయిలు హిందూ అబ్బాయిల్ని మాత్రమే పెళ్లి చేసుకునే విధంగా కుటుంబ యజమానులు ఇందులో ఉన్నటువంటి అనాగత విధాత అనే చేపలాగా ముందుగానే ఆలోచించి జాగ్రత్తలు తీసుకుని కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఈ యొక్క కథ ఏదైతే ఉందో కంపెనీ అధినేతలకు, రకరకాల వ్యవస్థల అధినేతలకు కూడా వర్తిస్తుంది. దృష్టిలో పెట్టుకోండి. ఈ 3 చేపల కథపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. స్వస్తి.